ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మే 17వ తేదీ శనివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మే 17వ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో ఎంతో ముందంజలో ఉండగలుగుతారు. కోరుకున్న విధంగా ప్రతి పనిని కూడా ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతారండి. అన్ని విషయాలలో కూడా మీదైన శైలిలో ముందుకు వెళుతూ చక్కటి విజయాలతో ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఆర్థిక లావాదేవీల విషయంలో, డబ్బు పరమైన విషయాలలో చేతి నిండా సమయానికల్లా డబ్బును సంపాదించుకునే అవకాశాలు అయితే మీ చేతికి రానున్నాయండి. అన్ని విధాలుగా కూడా మిమ్మల్ని వెన్నంటే అదృష్టలక్ష్మి ఉన్నట్టు ఉంటుందండి. చక్కగా అంటే మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా మీరు దేనిలో చేయి పెడితే అందులో కలిసి వస్తుంది, రాణిస్తుందండి. అదృష్టమంతా మీ వెన్నంటే ఉంటుంది. అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా విజయంతో ముందుకు వెళ్ళగలుగుతారండి. మీదైన శైలిలో ప్రతి పనిలోనూ కూడా ముందంజలో ఉండటం మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. పనిలో కూడా కాసింత పనిభారం, ఒత్తిడి తగ్గుతాయండి. పనిభారం తగ్గి చక్కగా పనులన్నిటినీ కూడా యథావిధిగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా మీరే ముందంజలో ఉండగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. దైవానికి సంబంధించిన విషయాలపై కొంతవరకు మీ సమయాన్ని వెచ్చించటం, మీ యొక్క ఆదాయాన్ని ఖర్చు పెట్టడం కూడా మీకు మానసికంగా మరింత సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. మీరు మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడంలో కానీ, లేదా మీ మనసుకు నచ్చిన వ్యక్తులతో కాసింత సమయాన్ని గడపటంలో కానీ ఈరోజు మీరు సమయాన్ని వెచ్చించగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా మరింత ప్రశాంతతను అయితే కలుగజేస్తుందండి. కుటుంబ అవసరాల కోసం, కుటుంబ సభ్యుల కోసం నూతన వస్త్రాలను కానీ, నూతన వస్తువులను కానీ కొనుగోలు చేయగలుగుతారండి. కుటుంబ సభ్యులతో కలిసి కాసింత విరామ సమయాన్ని కూడా గడపగలుగుతారు. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయానికి కూడా కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం కానీ, ప్రతి విషయంలోనూ మీకు అండగా ముందుకు తీసుకువెళ్ళటం కానీ మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారు కట్టుబడి ఉండగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా వారి సహాయ సహకారాలను అందించగలుగుతారండి. అది కూడా మానసికంగా మీకు ఎంతో సంతోషాన్ని, మరింత మనోధైర్యాన్ని కూడా అందిస్తుందండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కొంతవరకు ఏదైనా దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి విషయాలలో మాత్రం కొంతవరకు వైద్యుల సలహాలను తీసుకోవటం కానీ, లేదా ముందు జాగ్రత్తలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా ముందంజలో ఉండగలుగుతారు. మీదైన శైలిలో తెలివితేటలతో చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. అందరి మేలు కోరే విధంగా చక్కటి ఆలోచనలను చేసుకోగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండటం కూడా మీకు మరింత ఆనందాన్ని కలుగజేస్తుంది. అంటే ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా అది మీ స్వలాభం కోసం మాత్రమే కాకుండా అందరికీ ఉపయోగపడేలాగా, మీ మీద ఆధారపడిన వారికి అందరికీ మేలు చేసే విధంగా మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకొని వెళ్ళగలుగుతారు. గతంలో ఏదైతే లావాదేవీలను జరపలేక ఇబ్బంది పడ్డారో అటువంటి వాటి నుంచి కూడా మీకు చక్కటి లావాదేవీలను జరిపి వాటి నుంచి విముక్తి కూడా మీకు లభిస్తుందండి. అన్ని విషయాలలో కూడా మీదైన శైలిలో మానసికంగా మీరు మరింత ప్రశాంతతతో ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కగా మీరు కోరుకునే విధంగా రోజునైతే ఎంతో శుభప్రదంగా గడపగలుగుతారండి. అయితే కొత్త నిర్ణయాలను ఏమైనా తీసుకునేటప్పుడు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను అయితే వహించవలసి ఉంటుందండి. అంటే కొత్త నిర్ణయాలను తీసుకునేటప్పుడు కానీ, కొత్త ప్రాజెక్టులను ప్రారంభించేటప్పుడు కానీ మీరు కొంతవరకు ఆలోచించి పెట్టుబడులు పెట్టడం, మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారితో చర్చలు, సంప్రదింపులు జరిపి పెట్టుకోవటం, ఇట్లాంటివి చేయటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు. ముఖ్యంగా మీరు ప్రవర్తించే విధానం కానీ, మీ మాట తీరు కానీ అందరికీ నచ్చే విధంగా, అందరి మనస్సుల్లోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకునే విధంగా ఉంటుందండి. అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అందరి యొక్క ఆశీస్సులను మీరు పొందేలాగా చేస్తుందండి.
ఉంటుందండి. ముఖ్యంగా మీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆశీస్సులను కూడా ఈరోజు మీరు పొందగలుగుతారు. చక్కగా మీ రోజునైతే అన్ని విషయాలలోనూ కూడా మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. చక్కగా వాటన్నిటిని అమలుపరుచుకుంటూ ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. దైవానుగ్రహం కూడా ఎక్కువగా ఉంటుంది. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీ రోజునైతే ఎంతో శుభప్రదంగా గడిపే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఎవరైనా కొత్త వ్యక్తులు మీ దగ్గరికి సహాయం కోరి వచ్చినప్పుడు మీకు చేతనైనంత వరకు ఆర్థికంగా కానీ మాట సహాయం కానీ కొంతవరకు మీ పరిధిలో ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మీరు చేయగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. వారు చూపించే కృతజ్ఞతలు కూడా మీకు ఎంతో సంతోషాన్ని కలుగజేస్తాయి. అన్ని విధాలుగా కూడా మీదైన శైలిలో మీరు ప్రతి నిర్ణయాన్ని ముందుకు తీసుకువెళ్తూ చక్కగా మీరు అందరికీ ఉపయోగపడేలాగా ప్రతి విషయాన్ని అమలుపరుస్తూ మీరు ఎంతో సంతోషంగా ఉండడమే కాకుండా మీ చుట్టూ ఉన్న వారి యొక్క యోగక్షేమాలు వారి సంతోషాన్ని కూడా మీరు ఈరోజు చూసుకోగలుగుతారండి. అది కూడా మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు మీరేదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీదైన శైలిలో ముందుకు వెళుతూ చక్కటి శుభ ఫలితాలతో మీ రోజునైతే ఎంతో సంతోషంగాను ఆనందంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైతే మీ యొక్క కార్యాలయంలో పని భారం ఉంటుందో వాటన్నిటినీ తగ్గించుకుని సకాలంలో యథావిధిగా సమయానికల్లా మీ పనులన్నిటినీ పూర్తి చేసుకుని మీరు గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. చక్కటి గుర్తింపును కూడా పొందగలుగుతారు. ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకునే అవకాశం అయితే ఈరోజు మీకు లభిస్తుంది. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఈరోజు మీకు ఉండబోతుందండి. ఆ దిశగా కొంతవరకు మీరు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే మీకు ఉంటుందండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం కొంతవరకు ఆలోచించి నిర్ణయాలను అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీ శ్రేయోభిలాషుల సలహాలను కానీ లేదా మీకు అత్యంత ఆప్తులైన వారు ఎవరైతే ఉంటారో వారి యొక్క సలహాలను కానీ తీసుకుని ముందు జాగ్రత్తతో మీరు పెట్టుబడులు పెట్టడం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా మీ పెట్టుబడులు మరింతగా రాణిస్తాయి. పెట్టుబడుల్లో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. చక్కగా మీ సంపాదన రెట్టింపయ్యి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో ముందుకు వెళుతూ మీరు వ్యాపార విస్తరణ చేస్తూ చక్కగా లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి చక్కటి స్థానాన్ని మీరు దక్కించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. మీరు కోరుకున్న విధంగా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీ యొక్క మంచి స్థానాన్ని దక్కించుకుని మీరు కోరుకున్న ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తుల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ వ్యాపారాన్ని గట్టి పోటీతత్వంతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వ్యాపారంలో చక్కటి మెలకువలను ప్రదర్శించగలుగుతారు. మీదైన శైలిలో వ్యాపారంలో నిర్ణయాలు తీసుకుంటూ వ్యాపార విస్తరణ చేస్తూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కాసింత విరామ సమయాన్ని గడపగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా మీ స్నేహితులతో కానీ మీ బంధువులతో కానీ మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ కాసింత మాట మంచి చేసుకోగలుగుతారు. అంతేకాకుండా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీకంటూ ఏదైతే ప్రణాళికలు ఉన్నాయో వాటిని అమలుపరుచుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని గట్టి పోటీతత్వంతో ముందుకు నడిపిస్తూ వ్యాపార విస్తరణ చేస్తూ వ్యాపారంలో మీదైన మెలకువలను ప్రదర్శిస్తూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే
వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మెలకువలతో మీరు పనులన్నింటినీ కూడా ఎటువంటి పని భారం లేకుండా సకాలంలో యథావిధిగా సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి. గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో భార్యాభర్తలు వైవాహిక బంధంలో ఉన్నారో, వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ బంధంలో మీరు కొత్తగా నిర్ణయాలను తీసుకునే అవకాశం మీకు లభిస్తుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడవాదోడుగా ఉండగలుగుతారు. మీదైన శైలిలో చక్కటి నిర్ణయాలతో ఇద్దరి మాట ఒకటే రోజునైతే ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారంలో మరింత కొత్త నిర్ణయాలతో మీరు మీ భవిష్యత్తుకు అవసరమైన విషయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. అది మీకు మరింత సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారు, రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క రాజకీయ మెలకువలతో మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా తెలివితేటలతో ముందుకు వెళ్ళగలుగుతారు. మీదైన శైలిలో ప్రతి పనిని అమలుపరుస్తూ అందరి మేలు కోరే విధంగా ప్రతి నిర్ణయాన్ని ముందుకు తీసుకువెళుతూ ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. చక్కటి గౌరవప్రదమైన స్థానాన్ని కూడా దక్కించుకోగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన తీర్పులు రావటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలలో మధ్యవర్తుల ద్వారా మార్పులు తెలియటం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో అనుకూలంగాను యోగదాయకంగాను ఉండటమే కాకుండా చక్కటి శుభ ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుందండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు అరటి పళ్లను ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.